డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలలుగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. Dear students, welcome to Compete Minds. I would like to thank you all for your enthusiasm and participation in the test. Let us now review the solutions together. And the first one is, I am not Kushi dash be in New Delhi. ఈ fill in the blank క్వశ్చన్ కోసం మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే షుడ్, ought to, మే, మస్ట్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ఆప్షన్స్ అన్ని కూడా మోడల్ ఆక్సిలరీ వెబ్స్. మోడల్ ఆక్సిలరీ వెబ్స్ ఆర్ వెబ్స్ దట్ ఎక్స్ప్రెసెస్ మూడ్ ఆర్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ స్పీకర్. సో మోడల్ ఆక్సిలరీ వెబ్స్ అనేవి స్పీకర్ యొక్క మూడ్ని లేదా యాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఫర్ అన్ ఇన్స్టాన్స్ షుడ్ని మనం ఒక డ్యూటీ లేదా ఆబ్లిగేషన్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్, హీ షుడ్ గో టు ద మెడికల్ స్టోర్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. సో ఇలా ఒక డ్యూటీని కానీ ఆబ్లిగేషన్ కానీ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం షుడ్ని ఉపయోగిస్తాం. యూ కెన్ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్, యూ షుడ్ స్టాప్ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్. సో ఇలా ఒక ఆబ్లిగేషన్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం షుడ్ని ఉపయోగిస్తాం. అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ought to. ought to ని మనం ఒక మోరల్ ఆబ్లిగేషన్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఉపయోగిస్తాం. దీన్ని మస్ట్ అండ్ షుడ్ ప్లేస్లో ought to ని మనం ఉపయోగించవచ్చు. ఎక్కడైతే మనం మస్ట్ అండ్ షుడ్ ఉపయోగించాలనుకుంటున్నామో ఈ ప్లేస్లో మనం ought to ని ఉపయోగించవచ్చు. దీన్ని ఒక మోరల్ ఆబ్లిగేషన్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్, దే ought to apologize. సో ఈ విధంగా మనం ఒక మోరల్ డ్యూటీని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ought to ని ఉపయోగిస్తాం. అండ్ మేని మనం ఒక పాజిబిలిటీ కోసం లేదా పర్మిషన్ కోసం లేదా పర్పస్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. మే ఆస్క్ యూ ఏ క్వశ్చన్. ఈ విధంగా మనం ఒక పర్పస్ని కానీ రిక్వెస్ట్ని కానీ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. అలానే ఒక పాజిబిలిటీని చెప్పే సందర్భంలో కూడా మనం మేని ఉపయోగిస్తాం. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ మస్ట్. మస్ట్ అని మనం ఒక నెసెసిటీని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. అలానే ఒక సర్టైన్ పాజిబిలిటీని, అంటే ఖచ్చితంగా జరుగుతుంది లేదా జరుగుతుంది అని చెప్పే సందర్భంలో కూడా మనం మస్ట్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అబ్జర్వ్ దిస్ సెంటెన్స్, షీ మస్ట్ బి వర్కింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో ఒక సర్టైన్ పాజిబిలిటీని, అంటే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం మస్ట్ని ఉపయోగిస్తాం. అండ్ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఐఎమ్ నాట్ షూర్ అనేది ఇక్కడ ఉందండి. నాట్ షూర్ అంటే ఒక అన్సర్టనిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో ఈ సందర్భంలో మనం మస్ట్ని ఉపయోగించలేం. ఎందుకంటే సర్టైన్ పాజిబిలిటీని లేదా నెసెసిటీని చెప్పే సందర్భంలో మనం మస్ట్ని ఉపయోగిస్తాం. బట్ ఇక్కడ ఒక అన్సర్టనిటీ ఉంది, నాట్ షూర్ అనే ఒక అన్సర్టనిటీ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? మే అవుతుంది. షుడ్ లేదా ought to ని ఇక్కడ మనం ఉపయోగించలేం. ఎందుకంటే షుడ్ లేదా ought to ని మనం ఆబ్లిగేషన్ కోసం ఉపయోగిస్తాం. బట్ ఇక్కడ అన్సర్టనిటీ ఉంది. సో అన్సర్టనిటీని మనం దేనితో ఎక్స్ప్రెస్ చేస్తామండి? ఏ మోడల్ ఆక్సిలరీ వెబ్స్తో మనం ఎక్స్ప్రెస్ చేస్తామంటే మే లేదా మైట్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ మనకి మే ఉంది కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రిమైనింగ్ మోడల్ ఆక్సిలరీ వెబ్స్ ఈ కాంటెక్స్ట్లో ఫిట్ అవ్వట్లేదు కాబట్టి వీటిని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. నౌ లెట్ us see the next one. The next fill in the blank question is, he is reported dash the USA for good last year. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఈజ్ రిపోర్టెడ్ అని మనకు ఒక ప్రెజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో ఉంది, మరియు లాస్ట్ ఇయర్ అని మనకు ఒక పాస్ట్ టైం ఫ్రేమ్ కూడా ఉంది. సో ఈ సందర్భంలో మనకి సూటబుల్ అయ్యే ఆప్షన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ హ్యాడ్ లెఫ్ట్. హ్యాడ్ లెఫ్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనం పాస్ట్లో 2 యాక్షన్స్ జరిగేటప్పుడు మొదటి యాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తాము. అలానే
పాస్ట్లో ఉన్నటువంటి అన్రియల్ లేదా హైపోథెటికల్ యాక్షన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ని ఉపయోగిస్తాం. సో ఈ రెండు సందర్భాలు కూడా మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో లేవు కాబట్టి మనం ఇక్కడ హ్యాడ్ లెఫ్ట్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో మనకి పాస్ట్లో జరిగినటువంటి రెండు యాక్షన్స్ ఇక్కడ మనకి లేవు, అలానే పాస్ట్కి సంబంధించినటువంటి అన్రియల్ లేదా హైపోథెటికల్ సెంటెన్స్ కూడా మనకి ఇక్కడ లేదు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ నేను ఇక్కడ ఉపయోగించలేను. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందండి. ఈజ్ రిపోర్టెడ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ప్రెజెంట్ సింపుల్లో ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం మనం. టు లీవ్. టు లీవ్ అనేది మనం సాధారణంగా మన మూడ్ని మనం ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఉపయోగిస్తాం. ఐ వాంట్ టు లీవ్. సో మన పర్పస్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. బట్ ఇక్కడ మనకి ఈజ్ రిపోర్టెడ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి టు లీవ్ని మనం ఇక్కడ ఉపయోగించలేం. అలానే నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే హ్యావ్ లెఫ్ట్ అనేది పాస్ట్ రెఫరెన్స్ కోసం ఉందండి. ఇక్కడ పాస్ట్ రెఫరెన్స్ అనేది ఉంది. సో మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ అనే పాస్ట్ ఫ్రేమ్ ఉంది, అలానే మనకి ఇక్కడ ఒక పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ అనేది పాస్ట్ని ఇండికేట్ చేస్తుంది, ప్రెజెంట్తో రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి పాస్ట్ టైం ఫ్రేమ్ ఉంది, ప్రెజెంట్ రిలేషన్ ఉంది. సో ఈ సందర్భంలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ లీవింగ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే ఈజ్ రిపోర్టెడ్ తర్వాత మనం 2+V1 ఫామ్లో మనం రాయవలసి ఉంటుంది, అంటే ఇన్ఫినిటివ్ రాయవలసి ఉంటుంది. బట్ లీవింగ్ అనేది జెరండ్. సో గ్రామటికల్గా మనకి లీవింగ్ అనేది ఇక్కడ సెట్ కాదు. సో ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్ ఈజ్ టు హ్యావ్ లెఫ్ట్. సో ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ అనే పాస్ట్ రెఫరెన్స్కి పర్ఫెక్ట్ టెన్స్ అనేది పాస్ట్నే ఇండికేట్ చేస్తుంది కాబట్టి కరెక్ట్గా సూట్ అవుతుంది. అలానే ఈజ్ రిపోర్టెడ్ అని మనకి ప్రెజెంట్ రెఫరెన్స్ ఉంది. సో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ప్రెజెంట్ రెఫరెన్స్లో ఉండేటప్పుడు ఉపయోగిస్తాం కాబట్టి ఈ సందర్భంలో కూడా మనకి ఆప్షన్ 3 అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 3. నౌ లెట్ us see the next one. I dash go to Mumbai this week. సో ఈ క్వశ్చన్కి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ నీడ్, మైట్, హ్యావ్, డోంట్ హ్యావ్. సో ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ ఉన్నాయండి. సో నీడ్ అనేది మనకు ఉన్నటువంటి నెసెసిటీని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. అండ్ నీడ్ తర్వాత మనం ఇన్ఫినిటివ్ ఫామ్ రాస్తామండి. 2+V1 ఫామ్ని మనం రాస్తాం. ఐ నీడ్ టు గో దేర్. ఇలా మనం నీడ్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఫామ్ రాస్తాం. బట్ ఇక్కడ మనకి ఇన్ఫినిటివ్ ఫామ్ లేదు, బేర్ ఇన్ఫినిటివ్ ఉంది, అంటే వితౌట్ తో పాటుగా ఉన్నటువంటి వెర్బ్ ఫామ్ V1 ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్ 1 మనం ఉపయోగించినాం, ఎందుకంటే నీడ్ తర్వాత 2 కావాలి. మైట్ని మనం ఒక పాజిబిలిటీని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఉపయోగిస్తాం. మే అండ్ మైట్ ఈ రెండింటిని కూడా మనం పాజిబిలిటీని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఉపయోగిస్తాము. బట్ మైట్ అనేది లెస్ సర్టనిటీ, అంటే తక్కువ పాజిబిలిటీ ఉండే సందర్భంలో మనం మైట్ ఉపయోగిస్తాం. సో ఎక్కువ పాజిబిలిటీ ఉండే సందర్భంలో మనం మే ఉపయోగిస్తాం. సో మైట్ తర్వాత మైటే కాదు, ఏ మోడల్ ఆక్సిలరీ వెర్బ్ తర్వాత అయినా మనం ఓన్లీ వెర్బ్ రాయాలంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రాస్తాం. సో ఇక్కడ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉంది కాబట్టి గ్రామటికల్గా మైట్ పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హ్యావ్ అనేది మనం పొసెషన్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ ఎ కార్. సో ఈ విధంగా మనం పొసెషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో హ్యావ్ని ఉపయోగిస్తాం. అలానే హ్యావ్ టుతో పాటుగా మనం నెసెసిటీని ఉపయోగిస్తాం. బట్ ఇక్కడ 2 ఫామ్ లేదు కాబట్టి అండ్ పొసెషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయట్లేదు కాబట్టి ఆప్షన్ 3ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. అలానే డోంట్ హ్యావ్ అని కూడా మనం నాట్ హ్యావింగ్ పొసెషన్స్ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. సో మనకి ఏదైతే మనం పొసెషన్స్ని కలిగి లేమో వాటిని చెప్పే సందర్భంలో మనం డోంట్ హ్యావ్ని ఉపయోగిస్తాం. మనం ఇక్కడ పొసెషన్స్ కోసం మనం మాట్లాడట్లేదు కాబట్టి ఆప్షన్ 4ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో గ్రామటికల్గా అండ్ కాంటెక్చువల్గా మనకు ఉన్నటువంటి ఒకే ఒక పాసిబిలిటీ ఏంటంటే ఆప్షన్ 2. సో ఇక్కడ మనకి కరెక్ట్ సెంటెన్స్ ఏమవుతుంది? ఐ మైట్ గో టు ముంబై దిస్ వీక్. ఒక పాసిబిలిటీని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. నౌ లెట్ us see the next question. Observe the fourth one. The gentry dash people of good social position. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఇచ్చిన వర్డ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈజ్, ఆర్, హ్యాజ్, హ్యావ్ అనే వెబ్ ఫామ్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ని అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అండ్ మనకి ఇచ్చినటువంటి వర్డ్ ఏంటంటే సబ్జెక్ట్లో ద జెంట్రీ. సాధారణంగా కరెక్టివ్ నౌన్స్ అయినటువంటి ఫ్యామిలీ, టీమ్, జ్యూరీ ఇటువంటి వర్డ్స్ని మనం ఈ వర్డ్స్ని ఉపయోగించే సందర్భాన్ని బట్టి, అంటే
వీటిని మనం ఒక సింగులర్ యూనిట్గా పరిగణించేటప్పుడు సింగులర్ వెర్బ్ను ఉపయోగిస్తాము. అలా కాకుండా అందులో ఉన్నటువంటి ఇండివిజువల్ మెంబర్స్ని రెఫర్ చేస్తూ మాట్లాడేటప్పుడు వీటితో పాటుగా ప్లూరల్ వెర్బ్ని మనం ఉపయోగిస్తాం. బట్ కొన్ని కలెక్టివ్ నౌన్స్ అవి ఎటువంటివండి? పీపుల్, అలానే వెర్మిన్, జెంట్రీ, క్లర్జీ. సో ఇటువంటి కలెక్టివ్ నౌన్స్తో పాటు ఎప్పుడు కూడా మనం ప్లూరల్ వెర్బ్నే ఉపయోగిస్తాం. మనం వీటితో పాటు ఎప్పుడు కూడా ప్లూరల్ వెర్బ్నే ఉపయోగిస్తాము. పౌల్ట్రీ, క్యాటిల్. సో ఈ నౌన్స్తో పాటుగా ఎప్పుడు కూడా మనం ప్లూరల్ వెర్బ్నే ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇవి ఒక ప్లూరల్ మీనింగ్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్జర్వ్ పీపుల్, మనం అందరం ఎక్కువగా వాడే వర్డ్ పీపుల్. సో పీపుల్ని ఎప్పుడు కూడా మనం ప్లూరల్ వెర్బ్నే ఉపయోగిస్తాం. పీపుల్ ఆర్ అంటాం, పీపుల్ హ్యావ్ అంటాం. వీటిని ఎప్పుడు కూడా మనం సింగులర్ వెర్బ్తో పాటుగా ఉపయోగించాం. అలానే పౌల్ట్రీ. సో పౌల్ట్రీని కూడా ఎప్పుడు మనం ప్లూరల్ వెర్బ్ని ఉపయోగిస్తాం పౌల్ట్రీ అనే వర్డ్ తర్వాత. అలానే వెర్మిన్, జెంట్రీ, క్లర్జీ, క్యాటిల్ ఈ వర్డ్స్ తర్వాత ఎప్పుడు కూడా మనం ప్లూరల్ వెర్బ్ని మాత్రమే ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి జెంట్రీ ఉంది కాబట్టి ద జెంట్రీ, జెంట్రీ మీన్స్ వెల్ నోన్ పర్సన్స్ ఇన్ ఏ సొసైటీ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. కాబట్టి దీని తర్వాత మనం ఎప్పుడు కూడా ఏం ఉపయోగించాలండి? ప్లూరల్ వెర్బ్ని ఉపయోగించాలి. సో సింగులర్ వెర్బ్ అయినటువంటి ఈజ్ లేదా హ్యాజ్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో ఇక్కడ ఆర్ కానీ హ్యావ్ కానీ మనకి పాసిబుల్ అవుతుంది. సో ఆర్ అనే ఈ వెర్బ్ని మనం ఒక డిస్క్రైబ్ చేసి అంటే ఒక డెఫినేషన్ ఇచ్చే సందర్భంలో ఉపయోగిస్తాము. హ్యావ్ అనే దాన్ని ఒక పొజిషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. సో మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ద జెంట్రీ డాష్ పీపుల్ ఆఫ్ గుడ్ సోషల్ పొజిషన్. సో ఈ సెంటెన్స్ అనేది ఒక డెఫినేషన్ ఇస్తుంది, అంటే డిస్క్రైబ్ చేస్తుంది. పొజిషన్స్ కోసం మాట్లాడట్లేదు. సో మనం డిస్క్రైబ్ చేసే సందర్భంలో ఏ వర్డ్ని ఉపయోగిస్తాం? మనం ఆర్ని ఉపయోగిస్తాం. సో పొజిషన్స్ కోసం మాట్లాడేటప్పుడు హ్యావ్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనం పొజిషన్స్ కోసం ఎక్స్ప్రెస్ చేయట్లేదు కాబట్టి హ్యావ్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇస్ ఆప్షన్ 2. నౌ లెట్ us see the next one. Let Dash explain his side of the story before making any judgments. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి లెట్ అనే వెర్బ్ అనేది ఉపయోగించడం జరిగింది. అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ లెట్ ఈజ్ ఏ ట్రాన్సిటివ్ వెర్బ్. లెట్ అనేది ఏ వెర్బ్ అండి? ట్రాన్సిటివ్ వెర్బ్. అంటే దీని తర్వాత ఒక ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మనం లెట్ తర్వాత ఎప్పుడు కూడా ప్రొనౌన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామండి? మనం కేవలం ఆబ్జెక్టివ్ కేసులో మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తాము. అండ్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హీ సబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. హిమ్సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ కేసు కాదు కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. హిజ్ పొసెసివ్ కేస్, సో మనకు ఆబ్జెక్టివ్ కేసు కావాలి, సో హిజ్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. హిమ్ ఆబ్జెక్టివ్ కేస్ కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 4. సో ఈ లెట్కి ఇంగ్లీష్ గ్రామర్లో స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఎందుకంటే లెట్ అనేది ఒక ట్రాన్సిటివ్ వెర్బ్లా పనిచేస్తుంది. అలానే ఇది ఒక మోడల్ ఆక్సిలరీ వెర్బ్లా. దీని తర్వాత ఎప్పుడు కూడా లెట్ తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని మాత్రమే తీసుకుంటుంది. బట్ లెట్ అనేది మోడల్ ఆక్సిలరీ వెర్బ్ కాదు. ఎందుకంటే లెట్కి డిఫరెంట్ వెర్బ్ ఫామ్స్ ఉంటాయి. సాధారణంగా మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్కి డిఫరెంట్ వెర్బ్ ఫామ్స్ ఉండవు. బట్ లెట్కి డిఫరెంట్ వెర్బ్ ఫామ్స్ ఉంటాయి. లెట్టింగ్ అని మనం వాడుతాం మనం. బట్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ని మనం ఇంగ్ వెర్బ్లో సాధారణంగా ఎక్స్ప్రెస్ చెయ్యం. కాబట్టి లెట్ అనేది మోడల్ ఆక్సిలరీ వెర్బ్ కాదు. బట్ లెట్ అనేది మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ ఎలాగైతే వాటి తర్వాత ఎప్పుడు V1 తీసుకుంటాయో లెట్ కూడా వాటి తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని తీసుకుంటుంది. ఈ విషయంలో మోడల్ ఆక్సిలరీ వెర్బ్కి సిమిలారిటీని కలిగి ఉంటుంది. బట్ ఇది మోడల్ ఆక్సిలరీ వెర్బ్ కాదు. లెట్ అనేది ఒక ట్రాన్సిటివ్ వెర్బ్, అంటే దీని తర్వాత ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. లెట్ తర్వాత మనం నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, ఇక్కడ ప్రొనౌన్ ఎలా వాడతామండి? మనం ఆబ్జెక్టివ్ కేసులో వాడుతాం. ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వాడి వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని మనం ఉపయోగిస్తాం. కాబట్టి మనకి లెట్ అనేది గ్రామర్లో ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది మోడల్ ఆక్సిలరీ వెర్బ్లా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని తీసుకుంటుంది, అంటే బేర్ ఇన్ఫినిటివ్ని తీసుకుంటుంది. బట్ ఇది మోడల్ ఆక్సిలరీ వెర్బ్ కాదు, ఇది ఒక ట్రాన్సిటివ్ వెర్బ్. సో లెట్ తర్వాత మనం ఆబ్జెక్టివ్ కేసు వాడుతాం కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి? ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Dash she apologizes, she might not forgive him immediately. సో ఈ సెంటెన్స్ కోసం మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఈవెన్ ఇఫ్. ఫస్ట్ ఆప్షన్ ఏంటండి?
ఈవెన్ ఇఫ్ అనే ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఉపయోగిస్తాము. అలానే ఒక యాక్షన్ ఎలా జరిగినా రిజల్ట్ అనేది ఒకేలా ఉంటుంది అని చెప్పే సందర్భంలో మనం ఈవెన్ ఇఫ్ని ఉపయోగిస్తాం. సో ఒక హైపోథెటికల్ అంటే ఒక సిచ్యువేషన్ జరగచ్చు, జరగకపోవచ్చు. మీరు ట్యాక్సీ తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ ట్యాక్సీ యూ కెనాట్ గెట్ ద ట్రైన్. సో ట్యాక్సీ తీసుకున్నా తీసుకోపోయినా నువ్వు ట్రైన్ని అందుకోలేవు అనే మీనింగ్ అనేది ఈ సెంటెన్స్ అనేది ఇస్తుంది. సో ఈ విధంగా ఈవెన్ ఇఫ్ అనేది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో యాక్షన్ ఎలా జరిగినా రిజల్ట్ ఒకేలా ఉంటుంది. ట్యాక్సీ తీసుకున్నా ట్రైన్ని పొందలేవు, ట్యాక్సీ తీసుకోపోయినా ట్రైన్ని అందుకోలేవు. సో యాక్షన్ ఎలా జరిగినా రిజల్ట్ అనేది ఒకేలా ఉంటుంది అని చెప్పే సందర్భంలో మనం ఈవెన్ ఇఫ్ని ఉపయోగిస్తాం. సో హైపోథెటికల్ సిచ్యువేషను యాక్షన్ ఎలా ఉన్నా రిజల్ట్ ఒకేలా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మనం ఈవెన్ ఇఫ్ని ఉపయోగిస్తాం. అండ్ లెట్ us see the next one. ఈవెన్ దో అని మనం డిస్పైట్ ద ఫ్యాక్ట్ అనే మీనింగ్లో ఒక సర్ప్రైజ్డ్ అండ్ రియల్ ఈవెంట్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. ఈవెన్ దో మనం ఎప్పుడు ఉపయోగిస్తామండి? ఒక సర్ప్రైజింగ్ థింగ్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఒక రియల్ ఈవెంట్ని డిస్పైట్ ద ఫ్యాక్ట్ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. సో ఇక్కడ ఈవెన్ దోని ఒక సర్ప్రైజింగ్ అండ్ రియల్ ఈవెంట్ని చెప్పే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. దీన్ని డిస్పైట్ ద ఫ్యాక్ట్ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. సో అతను కాలేజ్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయనప్పటికీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడపగలుగుతున్నాడు. సో ఇలా ఒక రియల్ ఈవెంట్ని డిస్పైట్ ద ఫ్యాక్ట్ అతను తన కాలేజ్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయకపోయినప్పటికీ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. దేనండి? ఈ ఈవెన్ దోని. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి? బికాజ్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? ఒక రీజన్ని ఎంఫసైజ్ చేసే సందర్భంలో మనం బికాజ్ని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. ఐఎమ్ సో హంగ్రీ బికాస్ ఐ స్కిప్డ్ మై లంచ్. సో ఈ విధంగా మనం ఒక రీజన్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం బికాజ్ని ఉపయోగిస్తాం. అండ్ ద లాస్ట్ ఆప్షన్ ఈజ్ అన్లెస్ని మనం ఒక కండిషనల్ సెంటెన్స్ కోసం ఒక కండిషన్ జరిగితే తప్ప ఇంకొకటి జరగదు అని చెప్పే సందర్భంలో మనం అన్లెస్ని ఉపయోగిస్తాం మనం. అండ్ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డాష్ హీ అపాలజైజ్ హీ మైట్ నాట్ ఫర్గివ్ హిమ్ ఇమీడియట్లీ. సో అతను అపాలజైజ్ చేసినప్పటికీ ఆమె అతన్ని మన్నించకపోవచ్చు అనే మీనింగ్ ఉంది. అంటే యాక్షన్ ఎలా జరిగినప్పటికీ రిజల్ట్ అనేది ఒకే విధంగా ఉంటుంది అనే మీనింగ్ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనకి ఈవెన్ ఇఫ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ అనేది మనం ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ జరిగినా జరగకపోయినా యాక్షన్ ఎలా జరిగినా రిజల్ట్ ఒకే విధంగా ఉంటుంది అని చెప్పే సందర్భంలో మనం ఈవెన్ ఇఫ్ని ఉపయోగిస్తాం. సో మనకి ఈ సెంటెన్స్ అనేది ఇదే కాంటెక్స్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see నెక్స్ట్ వన్. డాష్ ఆఫ్ ద 2 స్టూడెంట్స్ కేమ్ టు అటెండ్ ద క్లాస్. సో ఇక్కడ మనకి 2 స్టూడెంట్స్ అనేది ఉందండి. అండ్ ఆప్షన్స్లో మనం చూసుకునేసరికి ఎవ్రీ వన్, ఈచ్, ఆల్, నన్. సో ఈ ఆప్షన్స్లో మనకి ఈ సెంటెన్స్లో ఫిట్ అయ్యే వర్డ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ ఎవ్రీ వన్, we use everyone for more than 2 persons when we want to refer to each and everyone in a group of people or things.
సో ఎవ్రీ వన్ మనం మోర్ దాన్ 2 అంటే అట్లీస్ట్ 3 ఉంటేనే మనం ఎవ్రీ వన్ మనం ఉపయోగించాలంటే. సో అట్లీస్ట్ 3 persons ఆర్ థింగ్స్ మోర్ దాన్ 2 మనం ఫర్ 2 persons ఆర్ థింగ్స్ వీ డోంట్ యూజ్ ఎవ్రీ వన్. ఎవ్రీ వన్ని 2 persons లేదా 2 థింగ్స్ కోసం మనం ఉపయోగించం. సో రెండింటి కోసం మాట్లాడేటప్పుడు మనం ఎయిదర్ ఉపయోగిస్తాం లేదా బోత్ ఉపయోగిస్తాం. బట్ ఎవ్రీ వన్ అనేది మనం ఉపయోగించాం. ఎవ్రీ వన్ ఉపయోగించాలంటే అట్లీస్ట్ అక్కడ 3 persons ఆర్ 3 థింగ్స్ ఉండాలి. అంటే అట్లీస్ట్ 3 items ఉంటేనే మనం ఎవ్రీ వన్ మనం ఉపయోగించగలం. బట్ ఇక్కడ మనకి డాష్ ఆఫ్ ద 2 students అని ఉందండి. ఇక్కడ 2 అనేది ఉంది కాబట్టి ఎవ్రీ వన్ నేను ఉపయోగించలేను. ఎవ్రీ వన్ ఉపయోగించాలంటే మనకి అట్లీస్ట్ 3 థింగ్స్ ఉండాలి. ఇద్దరి కోసం మనం ఎయిదర్ అయినా ఉపయోగించవచ్చు, బోత్ అయినా ఉపయోగించవచ్చు. అండ్ రిమైనింగ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఈచ్ని మనం 2 ఆర్ మోర్ దాన్ 2 కోసం మనం ఉపయోగిస్తాం. అంటే ఇద్దరి కోసం రిఫర్ చేసేటప్పుడు మనం ఈచ్ని ఉపయోగించవచ్చు. మనం ఈచ్ ఉపయోగించాలంటే 2 కంటే 2 లేదా 2 కంటే ఎక్కువ ఉండాలండి. 2 అయినా ఉండొచ్చు, 2 కంటే ఎక్కువైనా ఉండొచ్చు. సో ఈ సందర్భంలో మనకి ఈచ్ అనేది మనం ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఈచ్ని మనం ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ ఉండే సందర్భంలో మనం ఈచ్ని ఉపయోగిస్తాం. కాబట్టి ఈచ్ని ఇక్కడ ఉపయోగించే పాసిబిలిటీ అనేది మనకి ఉంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఆల్ని మనం మోర్ దాన్ 2 persons కోసం ఉపయోగిస్తాం. మనం ఇద్దరు ఉండేటప్పుడు ఆల్ని మనం ఉపయోగించలేం. సో ఇద్దరు ఉండేటప్పుడు మనం ఎయిదర్ లేదా బోత్ ఉపయోగిస్తాం. సో ఆల్ ఉపయోగించాలన్నా మనకి మినిమం 3 items అనేవి ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ 2 students ఉంది కాబట్టి ఆల్ని నేను ఉపయోగించలేను. ఎందుకంటే ఆల్ ఉపయోగించాలంటే అట్లీస్ట్ 3 items లేదా 3 persons అనేవి ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఆల్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ కాదు. అలానే నన్ను కూడా మనం మినిమం మోర్ దాన్ 2 items అంటే అట్లీస్ట్ 3 items ఉంటేనే మనం నన్నని ఉపయోగించగలం. బట్ ఇక్కడ 2 students అని ఉన్నది కాబట్టి మనం నన్నని ఉపయోగించలేం. మనం నెగిటివ్ సెన్స్లో రెండింటి కోసం మాట్లాడేటప్పుడు మనం నెయిదర్ ఉపయోగిస్తాం. మనం నన్ను కాదు. సో నన్ను ఉపయోగించాలంటే అట్లీస్ట్ 3 persons లేదా 3 items అనేవి అక్కడ ఉండవలసి ఉంటుంది. సో ఇక్కడ నన్ను నెయిదర్ అనేవి 2 different words. ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేయలేం. అంటే నెయిదర్ ప్లేస్లో నన్ ప్లేస్లో నెయిదర్ని మనం ఉపయోగించలేం. ఎందుకంటే నన్ను ఉపయోగించాలంటే మనకి అట్లీస్ట్ 3 items అనేవి ఉండాలి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒకే ఒక పాసిబిలిటీ ఈచ్. ఎందుకంటే ఈచ్ని మనం 2 లేదా 2 కంటే ఎక్కువ ఐటమ్స్ ఉండే సందర్భంలో మనం ఒక్కొక్క దాన్ని రిఫర్ చేసే సందర్భంలో మనం ఈచ్ని ఉపయోగించవచ్చు. సో ఈచ్ని రెండింటి కోసం ఉపయోగించవచ్చు. కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి? ఈచ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. ఎందుకంటే ఎవ్రీ వన్ కానీ ఆల్ కానీ నన్ను కానీ మనం ఉపయోగించాలంటే అట్లీస్ట్ 3 items ఆర్ 3 persons అనేవి అక్కడ మనకి ఉండవలసి ఉంటుంది. బట్ ఇక్కడ 2 students అని అన్నాం కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి? ఈచ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్స్లో బోత్ ఉన్నా సరే మనకి ఆ ఆప్షన్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే బోత్ని మనం ఫర్ 2 persons మనం ఉపయోగిస్తాం కాబట్టి బోత్ అనేది కూడా మనకు ఆప్షన్లో ఉన్నట్లయితే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ ఇక్కడ ఓన్లీ ఈచ్ అనేది ఉంది కాబట్టి ఈచ్ని మనం 2 లేదా అంతకంటే ఎక్కువ ఉండే సందర్భంలో ఉపయోగిస్తాం కాబట్టి మనకి ఈచ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Dash Netherlands is famous for its windmills, tulip fields and picturesque canals. సో ఇక్కడ మనకి నెదర్లాండ్స్ అనే కంట్రీ ఉందండి. దీని ముందు మనం ఆర్టికల్ ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదా? సాధారణంగా మనం కంట్రీస్ ముందు ఆర్టికల్ని ఉపయోగించం. బట్ కొన్ని కంట్రీస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దీన్ని ఉపయోగిస్తాం. ద USSR, ద UK, ద USA, ఇలా మనం కొన్ని కంట్రీస్ ముందు దీన్ని ఉపయోగిస్తాం. అలానే నెదర్లాండ్స్ అనే ఈ కంట్రీ పేరు ముందు కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. సో ది నెదర్లాండ్స్ అని మనం అనొచ్చు. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి? ఆప్షన్ 3. బట్ మనం సాధారణంగా కంట్రీస్ పేరు ముందు ఎప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దీన్ని ఉపయోగించాం. కొన్ని కంట్రీస్కి ఎక్సెప్షన్స్గా మనం ఉపయోగిస్తాం. USSR, USA, UK, నెదర్లాండ్స్ ఇటువంటి కంట్రీస్ ముందు మాత్రమే మనం డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దీన్ని ఉపయోగిస్తాం. బట్ ఒక పర్టికులర్ సందర్భంలో ఒక కంట్రీ కోసం చెప్పే సందర్భంలో మనం ది ఉపయోగించవచ్చు. సాధారణంగా మనం ఓన్లీ ఇండియా అని అంటాం, మనం ది ఇండియా అనం. బట్ ఏదైనా ఒక పర్టికులర్ సందర్భంలో మనం మాట్లాడేటప్పుడు, అంటే ఒక పర్టికులర్ ఇయర్లో కానీ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ సందర్భంలో మనం మాట్లాడేటప్పుడు అటువంటి సందర్భంలో మనం కంట్రీ ముందు ఇండియాని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఇండియా ఇన్
1947. సో ఈ విధంగా ఒక పర్టికులర్ సందర్భంలో చెప్పేటప్పుడు కంట్రీ ముందు మనం దీన్ని ఉపయోగించవచ్చు. బట్ ఇటువంటి సందర్భం మినహా సాధారణంగా మనం ఈ కంట్రీస్ నేమ్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగించం. సో ఇది ఎక్సెప్షన్ అండి. సో యూజువల్గా మనం కంట్రీస్ ముందు ఎప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగించం. కొన్ని కంట్రీస్ ముందు మాత్రమే దీ ఉపయోగిస్తాం. అవి ఏ కంట్రీస్ అని చెప్పుకున్నాం? యుఎస్ఏ, ద యుఎస్ఏ అంటాం, ద యూకే, ద యుఎస్ఎస్ఆర్, అలానే ద నెదర్లాండ్స్. ఈ కంట్రీస్ పేర్ల ముందు మాత్రమే మనం దీన్ని ఉపయోగిస్తాం. బట్ ఒక పర్టికులర్ కంట్రీ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఆ కంట్రీని రెఫర్ చేస్తూ మాట్లాడేటప్పుడు ఇటువంటి సందర్భంలో మనం దీన్ని ఉపయోగించవచ్చు. అలానే నేషనాలిటీని ఇండికేట్ చేస్తూ ఒక కంట్రీ పేరు ఉపయోగించే సందర్భంలో కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చు. ద ఇండియన్స్, ద చైనీస్, ద జాపనీస్. సో నేషనాలిటీని ఇండికేట్ చేసేది ఇది కంట్రీ పేరు కాదండి, నేషనాలిటీని ఇండికేట్ చేసే పేరు. దీని ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగిస్తాం, ద చైనీస్ అని. సో ఈ రెండు ఎక్సెప్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో కంట్రీ పేరు ముందు సాధారణంగా మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగించాం. బట్ కొన్ని కంట్రీస్ పేరు ముందు మనం దీన్ని ఉపయోగిస్తాం. ఇది ఫస్ట్ ఎక్సెప్షన్. అలానే మనం ఒక పర్టికులర్ సందర్భంలో మనం ఒక కంట్రీని రిఫర్ చేస్తూ మాట్లాడేటప్పుడు మనం దీని ముందు డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగిస్తాం. ద చైనా ఇన్ కోల్డ్ వార్. సో ఈ సందర్భంలో మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని చైనా ముందు మనం ఉపయోగించవచ్చు. బట్ యూజువల్గా మనం చైనా కోసం మాట్లాడేటప్పుడు చైనా ముందు డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగించాం. బట్ ఒక పర్టికులర్ సందర్భంలో రిఫర్ చేస్తూ మాట్లాడేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించవచ్చు. ఇది మనకి ఫస్ట్ ఎక్సెప్షన్ అండి. అండ్ సెకండ్ ఆప్షన్ అంటే మనం దీని ముందు వేరే ఎక్సెప్షన్ కూడా చెప్పుకోవచ్చు. సమ్ కంట్రీస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగిస్తాం. సో సెకండ్ ఎక్సెప్షన్ ఏంటంటే ఒక పర్టికులర్ సందర్భంలో చెప్పేటప్పుడు మనం కంట్రీస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగించవచ్చు. థర్డ్ ఎక్సెప్షన్ మనం ఏంటంటే చెప్పుకోవచ్చు అండి, నేషనాలిటీని ఇండికేట్ చేసే వర్డ్స్ ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగించవచ్చు. సో మనం 3 ఎక్సెప్షన్స్ రాసుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ వన్ మోర్ టైం. జస్ట్ మనకి ఇది క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సాధారణంగా మనం కంట్రీస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగించము. బట్ కొన్ని కంట్రీస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగిస్తాం. ద యూకే, ద యుఎస్ఏ, ద యుఎస్ఎస్ఆర్ అండ్ ద నెదర్లాండ్స్, ఇటువంటి కంట్రీస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగిస్తాం. బట్ ఒక పర్టికులర్ సందర్భంలో కంట్రీని రిఫర్ చేసేటప్పుడు మనం ఈ కంట్రీ పేరు ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాము. అలానే నేషనాలిటీని ఇండికేట్ చేసే వర్డ్స్ ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగిస్తాం. ఈ సందర్భంలో తప్ప మిగతా సందర్భాల్లో సాధారణంగా మనం కంట్రీ నేమ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగించము. సో నెదర్లాండ్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని ఉపయోగిస్తాం కాబట్టి ఈ క్వశ్చన్కి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. Identify the synonym of the highlighted word. మనకి ఇచ్చినటువంటి వర్డ్ని ఇక్కడ బోల్డ్లో ఉన్నటువంటి ఈ వర్డ్కి మనం ఏంటి ఐడెంటిఫై చేయాలండి? సినానమ్ని మనం ఐడెంటిఫై చేయాలి. కన్సీల్ మీన్స్, వాట్ ఈస్ కన్సీల్ మీన్స్? టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ బీయింగ్ సీన్. ఒకటి కనిపించకుండా దాచడాన్ని మనం ఏంటంటామండి? మనం కన్సీల్ అని అంటాం. దీనికి మనం సినానమ్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కన్ఫెస్ మీన్స్ టు అడ్మిట్ దట్ ఇట్ డిడ్ సంథింగ్ రాంగ్. తను చేసినటువంటి తప్పుని ఒప్పుకోవడం అనే మీనింగ్లో మనం కన్ఫెస్ అనే ఈ వర్డ్ని ఉపయోగిస్తాం. సో తప్పు ఒప్పుకోవడం అంటే అడ్మిట్ చేయడాన్ని కవర్ చేయడం. కన్సీల్ మీన్స్ కవర్ ఆర్ హైడ్. సో దీనికి మనం సినోనిమ్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో కన్ఫెస్ మీన్స్ అడ్మిట్, ఈ రెండు కూడా ఒకదానికొకటి సినోనిమ్ అనేది కాదు. కాబట్టి మనం ఆప్షన్ 1ని ఎలిమినేట్ చేసేవచ్చు. అండ్ డిస్క్లోజ్ మీన్స్ టు మేక్ సంథింగ్ నోన్ టు ఎవ్రీబడి విచ్ వాస్ హిడెన్ అంటిల్. సో అప్పటి వరకు దాచి ఉన్నటువంటి ఒక నిజాన్ని పబ్లిక్ తెలియజేయడం, దీన్నే మనం డిస్క్లోజ్ అంటాం. ఇది కూడా మనకి కవర్ అనే మీనింగ్లో ఉన్నటువంటి, సాధారణంగా కన్సీల్ని మనం కవర్ లేదా హైడ్ అనే మీనింగ్లో ఉపయోగిస్తామండి. సో ఈ డిస్క్లోజ్ కూడా మనకి ఈ మీనింగ్లో లేదు కాబట్టి మనం దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. రివీల్ కూడా డిస్క్లోజ్ అనే మీనింగ్లో, సో అంతవరకు దాచిపెట్టినటువంటి ఒక విషయాన్ని బయటికి సడన్గా ఎక్స్ప్రెస్ చేయడం, అంటే ఒక షాకింగ్ న్యూస్లో ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం రివీల్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. సో ఇది కూడా మనకి కన్సీల్కి సినోనిమ్ కాదు. అండ్ ద
లాస్ట్ వర్డ్ ఈస్ హైడ్. హైడ్ మీన్స్ టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ బీయింగ్ సీన్. సో కవర్ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం కాబట్టి కన్సీల్కి కరెక్ట్ సినోనిమ్ ఏంటవుతుందండి? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ సినోనిమ్ అవుతుంది. సో ద సినోనిమ్ ఆఫ్ కన్సీల్ ఈస్ హైడ్. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 4. నౌ లెట్ us see the next one. We need to identify antonym of the word greedy. సో ఈ greedy word కి మనం antonym ని ఐడెంటిఫై చేయాలి. Greedy means so to want something more, to want something more than necessary. For instance, money or property or food. సో మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా కోరుకోవడాన్ని మనం, ఇటువంటి లక్షణాన్ని మనం ఏంటంటామండి? మనం గ్రీడీ అని అంటాం. సో దీనికి మనం ఏంటి ఐడెంటిఫై చేయాలండి? యాంటోనిమ్ని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ చూసినట్లయితే ఆల్ట్రిస్టిక్. ఆల్ట్రిస్టిక్ మీన్స్ వాంట్ టు హెల్ప్ పీపుల్ ఈవెన్ దో యు సఫర్ ఫ్రమ్ హెల్పింగ్ దమ్. సో ఎదుటివారికి సహాయం చేయాలనే కోరిక కలిగి ఉండడం, దానివల్ల మీరు చిన్న ఇబ్బంది పడినా ఎదుటివారికి సహాయం చేయాలి అన్నటువంటి ఈ ఆలోచన ఉన్నవారిని ఏంటంటాం? మనం ఆల్ట్రిస్టిక్ అని అంటాం. అన్సెల్ఫిష్ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. సో గ్రీడీ అనేది అంతా తనకే కావాలి అనే సెన్స్ కలిగి ఉండడం, ఆల్ట్రిస్టిక్ అనేది ఎదుటివారికి హెల్ప్ చేయాలి అనే ఆలోచన కలిగి ఉండడం. కాబట్టి గ్రీడీకి యాంటోనిమ్ ఏమవుతుందండి? ఆల్ట్రిస్టిక్ అనేది యాంటోనిమ్ అవుతుంది. బట్ రిమైనింగ్ వర్డ్స్ అనేవి చూద్దాం. సో థిర్స్టీ. థిర్స్టీ మీన్స్ వాంట్ టు డ్రింక్ సంథింగ్ ఆర్ ఎల్స్ వాంట్ టు హ్యావ్ సంథింగ్. సో దాహంగా ఉండి ఏదైనా తాగాలనిపించడం లేదా ఒకదాన్ని చాలా సివియర్గా కోరుకోవడం అనే మీనింగ్లో మనం థిర్స్టీని ఉపయోగిస్తాం. సో ఇది గ్రీడీకి యాంటోనిమ్ కాదు, మనకి యాంటోనిమ్ కావాలి. అండ్ యాంగ్జియస్. యాంగ్జియస్ మీన్స్ వర్రీడ్. సో ఇది కూడా మనకి గ్రీడీకి యాంటోనిమ్ కాదు. అండ్ మీగర్. మీగర్ మీన్స్ నాట్ సఫిషియంట్, స్కాంటీ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. సో క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ సరిపడినంత లేకపోవడం అనే మీనింగ్లో మనం ఈ మీగర్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. స్కాంటీ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. సో ఇది కూడా మనకి గ్రీడీకి యాంటోనిమ్ కాదండి, ఇది కంప్లీట్గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. థిర్స్టీ అండ్ యాంగ్జియస్ అనేవి సమ్ వాట్ సినోనిమ్స్ ఆఫ్ గ్రీడీ. గ్రీడీకి ఎంతో కొంత దగ్గర మీనింగ్లో ఉంటాయి, ఏవి? యాంగ్జియస్, థిర్స్టీ. బట్ మేగర్ అనేది కంప్లీట్గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఏమాత్రం యాంటోనిమ్ కాదు, సినోనిమ్ కాదు. బట్ ఆల్ట్రిస్టిక్ అనేది యాంటోనిమ్ అవుతుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ లెట్ us see the next one. సో we need to identify appropriate meaning of the given idiom. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటండి? she didn't attend the meeting as she was a bit under the weather. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి idiom under the weather, దీనికి మనకి కరెక్ట్ మీనింగ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అండర్ ద వెదర్ అనే ఈ పర్టికులర్ ఇడియం అనేది 1800 నుంచి వాడుకలోకి వచ్చిందండి. ఇది సెయిలర్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. అంటే ఒకప్పుడు ఈ షిప్స్లో ఈ ఓషన్స్ పై వెళ్ళే వాళ్ళు ఈ ఓషియన్ వెదర్ వల్ల వాళ్ళ హెల్త్ పాడైతే వాళ్ళు డెక్ కిందకి వెళ్ళి రెస్ట్ తీసుకునేవాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైతే ఈ జర్నీ చేసేటప్పుడు బయట వెదర్ కండిషన్స్ వల్ల వాళ్ళ హెల్త్ పాడైతే ఈ వెదర్ కిందకి వెళ్ళి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారో అప్పటి నుంచి ఈ అండర్ వెదర్ అనే ఈ పర్టికులర్ ఇడియంని హెల్త్ బాగాలేకపోవడం లేదా అన్వెల్ అనే మీనింగ్లో ఉపయోగించడం అనేది స్టార్ట్ అయిందండి. ఎప్పటి నుంచి అండి? 1800 నుంచి. 1800 మనకి ఏడి అనే ఈ పర్టికులర్ టైం నుంచి మనకి ఈ ఇడియం అనేది వాడుకలోకి వచ్చింది. సో అండర్ ద వెదర్ మీన్స్ నాట్ వెల్. సో హెల్త్ బాగాలేకపోవడం అనే మీనింగ్లో మనం ఈ అండర్ ద వెదర్ అనే ఈ ఇడియంని మనం ఉపయోగిస్తాం. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో బిజీ. బిజీ అనేది కరెక్ట్ ఆప్షన్ కాదండి. అన్వెల్. ఎస్, అన్వెల్ మీన్స్ హెల్త్ బాగాలేకపోవడం అనే మీనింగ్లో మనం వాడతాం కాబట్టి దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి? అన్వెల్ అవుతుంది. అలానే ప్రీఆక్యుపైడ్. ప్రీఆక్యుపైడ్ అనేది కరెక్ట్ కాదండి. అండ్ డిజింట్రెస్టెడ్. సో డిజింట్రెస్టెడ్ కూడా ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ అన్వెల్. అండర్ ద వెదర్ మీన్స్ హెల్త్ బాగాలేకపోవడం. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుంది? ఆప్షన్ 2. నౌ లెట్ us see the next one. Select the most appropriate option to fill the blank. And Reena as well as her friend Dash coming to write the practice test. సో ఇక్కడ మనకి as well as అనే ఒక ఎడిటివ్ అనేది ఉపయోగించడం జరిగింది. ఎడిటివ్ అంటే మనం వాడిన సబ్జెక్ట్కి ఎడిషనల్గా వేరొక సబ్జెక్ట్ని యాడ్ చేసే ఈ పర్టికులర్ వర్డ్ని మనం ఏంటంటాం? మనం ఎడిటివ్ అని అంటాం. సో ఇక్కడ ఉపయోగించినటువంటి ఎడిటివ్ ఏంటి? యాజ్ వెల్ యాజ్. సో యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్, ఇంక్లూడింగ్. సో ఇటువంటి వర్డ్స్ని మనం ఎడిటివ్స్ అంటాం మనం.
సో ఈ వర్డ్స్ వాడేటప్పుడు మనం ముందున్నటువంటి ఈ సబ్జెక్ట్ ప్రకారం మనం వెర్బ్ని ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఈ ఎడిటివ్కి ముందు సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వెర్బ్ని, ఎడిటివ్కి ముందు ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వెర్బ్ని మనం ఉపయోగించవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి రేనా అనేది సింగులర్ కాబట్టి మనం సింగులర్ వెర్బ్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఎడిటివ్కి ముందున్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం మనం వెర్బ్ని ఉపయోగిస్తాం కాబట్టి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఈజ్ అనేది సింగులర్ కాబట్టి మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి? ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. వర్, హ్యావ్, ఆర్ ఇవి ప్లూరల్ వెర్బ్స్, బట్ మనకి ఇక్కడ సింగులర్ వెర్బ్ కావాలి ఎందుకంటే రేనా సింగులర్. దట్ ఈస్ వై the option 4 is correct here. Now let us see the next one. Neither the teacher nor the students dash aware of the students schedule change. సో ఇక్కడ మనకి neither nor అనే ఈ correlative conjunction అనేది ఉపయోగించడం జరిగింది. neither nor, అలానే either or, not only but also, ఇటువంటి correlative conjunctions ఉపయోగించేటప్పుడు వెర్బ్కి దగ్గరగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం మనం వెర్బ్ యొక్క ఫామ్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం వెర్బ్ రాయవలసి ఉంటే దీనికి దగ్గరలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటండి? ఇది ఒక సబ్జెక్టు, ద స్టూడెంట్స్ అనేది సెకండ్ సబ్జెక్టు. సో వెర్బ్కి దగ్గరగా ఉండేది సబ్జెక్ట్ ఏంటి? ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ప్లూరల్ ఫామ్ కాబట్టి మన వెర్బ్ కూడా ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్లో ఉండాలి. సో ఇక్కడ మనకి సింగులర్ వెర్బ్స్ అయినటువంటి వజ్ మరియు హ్యాజ్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. హ్యాడ్ని మనం సింగులర్తోనే వాడుతాము, ప్లూరల్తోనే వాడుతాము. అలానే వర్ అనేది ప్లూరల్ వెర్బ్. సో ఇక్కడ మనకి వర్ కానీ హ్యాడ్ అనేది పాసిబిలిటీ అవుతుంది. సో హ్యాడ్ అనేది పాస్ట్ పొజిషన్స్ కోసం మనం ఉపయోగిస్తాం. ఓన్లీ హ్యాడ్ అనే ఈ వెర్బ్ను ఉపయోగించేటప్పుడు మనం ఏం ఎక్స్ప్రెస్ చేస్తామండి? పాస్ట్ పొజిషన్స్ని. ఐ హ్యాడ్ ఎ రెడ్ పెన్. సో మీన్స్ ఒకప్పుడు నా దగ్గర రెడ్ పెన్ ఉండేది, ప్రస్తుతం లేదు. సో ఒక పాస్ట్ పొజిషన్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం హ్యాడ్ని ఉపయోగిస్తాం. బట్ ఇక్కడ మనం ఈ సెంటెన్స్లో పొజిషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అలానే వర్ని లేదా వజ్ని మనం ఒక కండిషన్ని లేదా స్టేట్ని మనం ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనం ఒక కండిషన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వర్ అనేది కరెక్ట్ అవుతుంది, హ్యాడ్ అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం రెండింటిని మనం అబ్జర్వ్ చేయాలి. సో నెయిదర్ నార్ అనే కొరలేటివ్ కంజంక్షన్ ఉపయోగించాం కాబట్టి వెర్బ్కు దగ్గరగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం మనం వెర్బ్ను ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ వెర్బ్కి దగ్గరగా ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం ప్లూరల్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ మనం ఇక్కడ ఒక స్టేట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి మనం వర్ని కరెక్ట్ ఆప్షన్గా చూజ్ చేసుకోవచ్చు. హ్యాడ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే హ్యాడ్ అనేది పాస్ట్ పొజిషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి ఈ సందర్భంలో హ్యాడ్ అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. ద ఓన్లీ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 1. నౌ లెట్ us see the next one. Between 2000 and 2010, the smartphone industry dashed into a global phenomenon. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక పాస్ట్ రెఫరెన్స్ ఉందండి. బిట్వీన్ 2000 అండ్ 2010 అవి 2 years మధ్య పీరియడ్ ఉన్నప్పటికీ మనం ఒక పాస్ట్ కోసం మనం మాట్లాడుతున్నాం. సో పాస్ట్ కోసం మనం మాట్లాడేటప్పుడు మనం పాస్ట్ సింపుల్ని ఉపయోగిస్తాం. మనం ప్రెజెంట్తో రిలేషన్ ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ని ఉపయోగిస్తాం, ప్రెజెంట్తో రిలేషన్ లేనట్లయితే ఓన్లీ పాస్ట్ సింపుల్ని ఉపయోగిస్తాం. అండ్ ఈ కాంటెక్స్ట్లో ఎక్కడ కూడా మనకి ప్రెజెంట్తో రిలేషన్ లేదు, ఓన్లీ మనం పాస్ట్లో ఒక పర్టికులర్ మూమెంట్ కోసం మాట్లాడుతున్నాం. పాస్ట్ టైం ఫ్రేమ్ క్లియర్గా ఉంది, ప్రెజెంట్తో సంబంధం లేదు. సో ఇక్కడ మనకు ఓన్లీ పాసిబిలిటీ ఏంటండి? పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? మనం V2తో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి? గ్రూ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. హ్యాస్ గ్రోను, హ్యాడ్ గ్రోను, గ్రో అనేవి మనకి కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా పాస్ట్ టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి ఓన్లీ మనం పాస్ట్ సింపుల్లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. ప్రెజెంట్తో ఏ విధమైనటువంటి రిలేషను ఈ సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి? ఆప్షన్ 3 అనేది మాత్రమే మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. By the time the sun set, they already dashed their destination. సో ఈ పర్టికులర్ సెంటెన్స్ కోసం మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ రీచ్డ్, హ్యావ్ రీచ్డ్, హ్యాజ్ రీచ్డ్, హ్యాడ్ రీచ్డ్, పాస్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్, అలానే మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బై ద టైమ్ ద సన్ సెట్, సెట్ అని మనం V2గా తీసుకోవచ్చు, ఎందుకంటే సెట్ 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 ఈ సెట్ అనేది V1, V2, V3 ఈ 3 ఫామ్స్లో కూడా ఒకే రకంగా ఉంటుంది. సెట్ని మనం V2 తీసుకున్నట్లయితే
పాస్ట్లో జరిగినటువంటి రెండు యాక్షన్స్, ఒక యాక్షన్ కంటే ఇంకొక యాక్షన్ ముందే జరిగింది అనే మీనింగ్ అనేది మనకి వస్తుంది. సో ఈ సందర్భంలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ని ఉపయోగిస్తాం. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి, హ్యాడ్ రీచ్డ్ అనే ఈ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఒక యాక్షన్ జరగక ముందే ఇంకొక యాక్షన్ జరిగింది అని చెప్పే సందర్భంలో మనం ఏం ఉపయోగిస్తాం, మనం పాస్ట్ పర్ఫెక్ట్ని ఉపయోగిస్తాం. కాబట్టి ఈ సందర్భంలో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి, హ్యాడ్ రీచ్డ్ అనే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ మాత్రమే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అనే ఈ వర్డ్ ఉండడం వల్ల పాస్ట్లో జరిగినటువంటి రెండు యాక్షన్స్ని మనం ఇండికేట్ చేస్తుందని క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ హ్యాడ్ రీచ్డ్. నౌ లెట్ us see the next one. She does as the head of the department for 5 years next month. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఒక టైం ఫ్రేమ్ అనేది ఉందండి. ఏంటది, 5 year నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ అనే ఒక ఫ్యూచర్ రిఫరెన్స్ ఉంది. సో ఏదైనా ఒక యాక్షన్ అనేది ఒక పర్టికులర్ టైం ఇన్ ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం వరకు కొనసాగించబడుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఫిల్ చేయడానికి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అని మనం చెప్పొచ్చు. వుడ్ వర్క్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది మనకి పాస్ట్లో ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. వుడ్ వర్క్ అనేది వుడ్ బి వర్కింగ్. సో ఇది మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. ఫ్యూచర్ సింపుల్ కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి టైం ఫ్రేమ్ ఉంది. సో ఈ టైం ఫ్రేమ్ వరకు ఫ్యూచర్లో కొనసాగించబడుతుంది అనే మీనింగ్లో ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఏదైనా ఒక యాక్షన్ అనేది ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం వరకు కొనసాగించబడుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఏ యాక్షన్ ఉపయోగిస్తాం, మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ అనేది ఆప్షన్ 1. నౌ లెట్ us see the next one. The criminal should dash at the earliest. సో ఇక్కడ మనం క్రిమినల్ కోసం మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్లో క్రిమినల్ ఉంది. సో పనిష్, క్రిమినల్ షుడ్ పనిష్, విల్ పనిష్, బీ పనిష్డ్, బీ పనిష్. సో ఇక్కడ మనకు చూసినట్టే బీ పనిష్ అనేది కరెక్ట్ కాదని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే B3 తర్వాత మనం బీ తర్వాత మనం ఏం వాడాలి, B3 వాడాలి. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రిమినల్పై యాక్షన్ చేయబడాలి అంటే మనకి ప్యాసివ్ వాయిస్లో కావాలి. సో మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటండి, ఆప్షన్ 3. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. షుడ్ బి పనిష్డ్. సో ఇక్కడ మనం క్రిమినల్ మీద, సబ్జెక్ట్ మీద యాక్షన్ చేయబడాలి. సో సబ్జెక్ట్ యాక్షన్ చేస్తే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వెర్బ్ని ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ పై యాక్షన్ చేయబడితే ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి వెర్బ్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ సబ్జెక్ట్ పై యాక్షన్ చేయబడాలి. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సబ్జెక్ట్ యాక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ క్రిమినల్ పై యాక్షన్ చేయబడాలి అనే మీనింగ్ ఉంది. కాబట్టి పనిష్ అనేది కరెక్ట్ కాదు. అలానే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి విల్ పనిష్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే సబ్జెక్ట్ పై యాక్షన్ చేయబడాలి అంటే మనకి ప్యాసివ్ వాయిస్లో వర్క్ ఫామ్ కావాలి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటండి, ఆప్షన్ 3. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 3. నౌ లెట్ us see the next one. If it rains tomorrow, we dash cancel the schedule. సో ఇక్కడ మనకి టుమారో అనే టైం ఫ్రేమ్ ఉంది, అంటే పాజిబుల్ ఫ్యూచర్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. పాజిబుల్ ఫ్యూచర్ని మనం ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం. అంటే ఏదైనా ఒక యాక్షన్, ఒక పాజిబిలిటీ ఉంది ఫ్యూచర్లో అని చెప్పే సందర్భంలో ఇటువంటి కండిషనల్ సెంటెన్స్ మనం ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తామండి, మనం ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ మనం ఎలా ఉపయోగిస్తాం, మనం ఇఫ్ తర్వాత ప్రెజెంట్ సింపుల్, అలానే మెయిన్ క్లాజ్లో మనం విల్ ప్లస్ V1 అని మనం ఉపయోగిస్తాం. విల్, మే, కెన్ ఇటువంటి వాటి తర్వాత మనం V1 అని ఉపయోగిస్తాం. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇక్కడ విల్ అనేది కరెక్ట్ అవుతుందండి. వుడ్, కుడ్, వుడ్ హ్యావ్ వీటిని మనం ఉపయోగించాం. మనం వుడ్, కుడ్ని మనం వీటిని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం సెకండ్ కండిషనల్ సెంటెన్స్ కోసం మనం ఉపయోగిస్తాము. అలానే వుడ్ హ్యావ్ అని మనం థర్డ్ కండిషనల్ సెంటెన్స్ కోసం ఉపయోగిస్తాం. వీటిని మనం కండిషనల్ సెంటెన్స్ యొక్క క్లాస్లో మనం డిస్కస్ చేసాం.
సో ఇది మనకి పాసిబుల్ ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి ఈ సందర్భంలో మనకి ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటండి, విల్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ మనం ఏ స్ట్రక్చర్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, మనం ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్, అలానే మెయిన్ క్లాజ్లో మనం ఏం ఉపయోగిస్తాం, విల్ ప్లస్ V1 ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లో విల్ ఉంది కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి, ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. My daughter won both a prize dash a scholarship. సాధారణంగా మనం బోత్ ఉపయోగించిన తర్వాత ఈ వర్డ్ తర్వాత మనం ఎండ్ ఉపయోగిస్తాం. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎండ్ ఉంది కాబట్టి ఎండ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఈస్ మై డాటర్ వన్ బోత్ ఎ ప్రైజ్ అండ్ ఎ స్కాలర్షిప్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. బట్ అని మనం ఒక ఎక్సెప్షన్ చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము, అలానే ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ని మనం ఇంట్రడ్యూస్ చేసే సందర్భంలో ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకు ఒక ఎక్సెప్షన్ కానీ కాంట్రడిక్టరీ చేసే సెంటెన్స్ కానీ మనం ఇంట్రడ్యూస్ చేయట్లేదు కాబట్టి బట్ అనేది మనకి కరెక్ట్ కాదు. సో అంతకు ముందు చెప్పిన దానికి కాంట్రడిక్ట్ చేయాలి, ఇటువంటి సందర్భంలో మనం బట్ ఉపయోగిస్తాం. అలానే ఒక ఎక్సెప్షన్ చెప్పే సందర్భంలో కూడా మనం బట్ని ఉపయోగిస్తాం. అలానే ఆర్ని మనం చాయిస్ కోసం ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకు చాయిస్ కాదు, రెండూ వచ్చాయి అని చెప్తున్నాం కాబట్టి చాయిస్ లేదు కాబట్టి ఆర్ని ఉపయోగించలేం. అండ్ నార్ని మనం ఒక సెకండ్ నెగిటివ్ క్లాజ్ లేదా ఫ్రేజ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ఆల్రెడీ ఒక నెగిటివ్ క్లాజ్ ఉంది లేదా నెగిటివ్ ఫ్రేజ్ ఉంది, దీనికి ఇంకొక నెగిటివ్ క్లాజు లేదా ఫ్రేజ్ని మనం యాడ్ చేయాలంటే నార్ని ఉపయోగిస్తాం. సో నార్కు ముందు ఇంకొక నెగిటివ్ లేకపోతే నార్ని మనం ఉపయోగించలేం. బట్ ఇక్కడ మనకి నెగిటివ్ సెంటెన్స్ లేదు కాబట్టి నార్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. ద ఓన్లీ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 2. నౌ లెట్ us see the next one. I dash my old friend after 20 years. సో ఈ సెంటెన్స్ కోసం మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ran into అనేది పాస్ట్ ఫామ్లో ఉందండి, ఫ్రేజల్ వెర్బ్. సో దీనికి మనం ప్రజెంట్ ఫామ్ రన్ ఇంటూ. సో రన్ ఇంటూ అనే దాన్ని మనం when you meet someone unexpectedly in a particular place, in such case we can use the phrasal verb run into. సో ఒకరిని ఒక ప్లేస్లో అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం అనే సందర్భంలో మనం ఈ రన్ ఇంటూ అనే ఫ్రేజల్ వెర్బ్ని ఉపయోగిస్తాం. అండ్ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఐ డాష్ మై ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్టర్ 20 years. సో అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయ్యాం అనే కాంటెక్స్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ర్యాన్ ఇంటూ అనేది కరెక్ట్ ఫ్రేజల్ వెర్బ్ అవుతుంది. ర్యాన్ ఇంటూ లేదా రన్ ఇంటూ అనే ఈ ఫ్రేజల్ వెర్బ్స్ని ఒకరిని అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం అనే కాంటెక్స్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అని మనం చెప్పొచ్చు. అలానే ర్యాన్ ఇన్ అండ్ రన్ ఇన్, ఈ ర్యాన్ ఇన్ యొక్క ప్రజెంట్ ఫామ్ ఏంటండి, రన్ ఇన్. ఇఫ్ పోలీస్ ran someone in, they catch and they take them to the police station. సో పోలీసు ఎవరినైనా ఈ మనం ఒకరిని పట్టుకొని వారిని పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళడం అనే మీనింగ్లో మనం ఈ ర్యాన్ ఇన్ అనే ఈ ఫ్రేజల్ వెర్బ్ని మనం ఉపయోగిస్తాం. అలానే రన్ ఇన్ని మనం ఒక నౌన్గా కూడా మనం ఉపయోగించవచ్చండి. ఫ్రేజల్ వెర్బ్గా ఉపయోగిస్తాము వెర్బ్ ఫామ్లో, అలానే నౌన్గా కూడా మనం ఉపయోగిస్తాం. If you have a run-in with someone, you will have a serious argument with them. సో ఒకరితో సీరియస్ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అనే మీనింగ్లో కూడా మనం రన్-ఇన్ని నౌన్గా ఉపయోగిస్తాం, బట్ ఫ్రేజల్ వర్బ్గా ఎక్కువగా ఉపయోగిస్తాము. సో దీన్ని ర్యాన్-ఇన్ అంటే ఇఫ్ పోలీస్ ర్యాన్ సమ్వన్ ఇన్, దే క్యాచ్ దెమ్ అండ్ టేక్ దెమ్ టు ద పోలీస్ స్టేషన్. సో ఈ విధంగా మనం ర్యాన్-ఇన్ని ఉపయోగిస్తాం. అండ్ రన్ ఆన్ మనం ఏ మీనింగ్లో ఉపయోగిస్తామండి, కంటిన్యూయింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. సో హీ స్పీచ్ ర్యాన్ ఆన్ ఫర్ మోర్ దాన్ 5 hours. సో ఒకదానికి నార్మల్ టైం కంటే ఎక్కువ టైం కంటిన్యూ అయింది అని చెప్పే సందర్భంలో మనం ఈ రన్ ఆన్ లేదా ర్యాన్ ఆన్ అనే ఈ ఫ్రేజల్ వెర్బ్ని మనం ఉపయోగిస్తాం. ఇది ప్రెజెంట్ ఫాము, దీని పాస్ట్ ఫాము ర్యాన్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రెజెంట్ లేదా పాస్ట్లో ఉన్నా సరే దాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి, ర్యాన్ ఇంటూ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం అనే సెన్స్లో ఉన్నటువంటి ఈ ఫ్రేజల్ వెర్బ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 1. నౌ వీ హ్యావ్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ లెట్ us see questions. What are the questions we have? Let us remember these questions. What does uncharted mean in the context of
ఓషన్ ఎక్స్ప్లోరేషన్. సో ఈ అన్చార్టెడ్ అనే ఈ వర్డ్కి మనం మీనింగ్ ఏంటి ఇచ్చినటువంటి ప్యాసేజ్ కాంటెక్స్ట్లో అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో దీన్ని గుర్తుపెట్టుకుందాం. అండ్ which deep sea trench is mentioned in the passage as home to an incredible array of species. సో ఏ డీప్ సీ ట్రెంచ్ కోసం ప్యాసేజ్లో మెన్షన్ చేయడం జరిగింది దీన్ని మనం గుర్తుపెట్టుకుందాం. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అట్ ద ఫోర్ఫ్రంట్ ఆఫ్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ యూటిలైజింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఈ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ కోసం మెన్షన్ చేయబడినటువంటి ఈ ప్రోగ్రామ్ ఏంటి అనేది కూడా మనం ప్యాసేజ్లో ఐడెంటిఫై చేయాలి. అండ్ వాట్ టైప్ ఆఫ్ ద అండర్ వాటర్ ఫీచర్స్ ఆర్ marine biologists particularly interested in exploring due to its unique ecosystem. సో ఏ ఫీచర్ కోసం ఈ మెరైన్ బయాలజిస్ట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలండి. ఫీచర్ ఏంటి, మనం ఒక ఫీచర్ని ఐడెంటిఫై చేయాలి. ఈ మెరైన్ బయాలజిస్ట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి ఈ ఫీచర్ ఏంటి అనేది మనం ప్యాసేజ్ నుంచి ఐడెంటిఫై చేయాలి. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈస్ what are some of the potential discoveries of outcomes of advanced ocean exploration according to the passage. సో మనకి పొటెన్షియల్ డిస్కవరీస్ ఈ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ వల్ల వచ్చినటువంటి డిస్కవరీస్, ఇంపార్టెంట్ డిస్కవరీస్ ప్యాసేజ్లో ఏంటి మెన్షన్ చేయడం జరిగింది అనేది మనకు అడుగుతున్నారు. సో మనం ఎప్పుడైతే క్వశ్చన్స్ చదువుతామో ప్యాసేజ్ నుంచి మనం ఏంటి గ్రాస్ప్ చేయాలనేది మనకి క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. సో ప్యాసేజ్లో ఈ క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోవడం అనే కాన్సెప్ట్ని మనం కొంత ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ ప్రాక్టీస్ చేస్తామో మనం ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అండ్ రిమెంబర్, రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అనేవి మనం చాలా సింపుల్గా స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్. ఎందుకంటే వీటి ఆన్సర్స్ అనేవి ఆల్రెడీ మనకి ప్యాసేజ్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ని మనం చాలా యాక్యురేట్గా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో వీటిని మనం ఈ క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకుని ప్యాసేజ్ చదవడానికి మనం కొంత ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ 5 క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఒకసారి ప్యాసేజ్ని చూద్దాం. And let us read the passage. The ocean, covering 71% of our planet, remains a vastly unexplored frontier. Recent expeditions have uncovered astonishing biodiversity in deep sea trenches, sparking renewed excitement about the unknown world beneath the waves. The Mariana Trench, for instance, is home to an incredible array of species, including giant tube worms and deep sea fish. సో మనకి ఈ ఫస్ట్ ప్యాసేజ్ చదివినట్లయితే సో ఈ ఎర్త్లో ఉన్నటువంటి 71% అయినటువంటి ఈ ఓషన్స్ అనేవి ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది రీసెంట్గా జరిగిన ఎక్స్ప్లోరేషన్స్ అనేవి కొన్ని సర్ప్రైజింగ్ థింగ్స్ని బయట పెట్టే అనేది మనకి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక మెరీనా ట్రాంచ్ కోసం మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ ఇది మనకి క్వశ్చన్లో అడిగారు ప్యాసేజ్లో ఏ పర్టికులర్ ట్రెంచ్ కోసం ఇవ్వడం జరిగింది అని. సో మనం ఈ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే which deep sea trench is mentioned in the passage. సో మనకి మెన్షన్ చేసినటువంటి ప్యాసేజ్ ఈ ట్రెంచ్ ఏంటంటే ప్యాసేజ్లో మెరియానా ట్రెంచ్. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి 22nd క్వశ్చన్కి ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సౌత్ శాండ్విచ్ ట్రెంచ్ కాదు, జావా ట్రెంచ్ కాదు, అలానే మోలీ డీప్ కాదు, ఓన్లీ మనకి ఈ మెరియానా ట్రెంచ్ కోసం మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనం సెకండ్ ప్యాసేజ్ చూసుకున్నట్లయితే second paragraph, the Ocean Exploration Trust's Nautilus Exploration Program is at the forefront of this journey, utilizing cutting-edge technology to map uncharted areas and discover new species. Autonomous underwater vehicles have also enabled scientists to explore areas once deemed inaccessible. Marine biologists are particularly intrigued by the potential for life around hydrothermal vents where creatures thrive in extreme conditions. సో ఈ ప్యాసేజ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక మనకి పర్టికులర్ ఓషన్ ప్రోగ్రామ్ అనేది మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది ఏంటండి, ఇది ఓషన్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ నాటిలస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్. సో దీనికోసం మన క్వశ్చన్ ఉంది కాబట్టి ముందుగా క్వశ్చన్ చూద్దాం మనం. వాట్ ఈస్ ద ప్రోగ్రామ్? సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ నాటిలస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి ప్యాసేజ్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనకి 23rd క్వశ్చన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుంది ఆప్షన్ 3. ఓషన్ డిస్కవరీ లీగ్ కాదు, ఓస్మార్ట్ కాదు, ఓషన్ వరల్డ్స్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ కాదు, క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఆప్షన్ 3. అండ్ మనకి ప్యాసేజ్లో ఇక్కడ మనకి అన్చార్టెడ్ ఏరియాస్ అనేది మనకి మెన్షన్ చేయడం జరిగిందండి.
సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో మనకి అన్చార్టెడ్ ఏరియాస్ మీన్స్ అంతవరకు సర్వే చేయబడినటువంటి లేదా అంతవరకు చూడనటువంటి ఏరియాస్ని మనం అన్చార్టెడ్ ఏరియాస్ అని అంటాం మనం. సో ఈ డీప్ ఓషన్లో ఏ ఏరియాస్ అయితే అంతవరకు ఎక్స్ప్లోర్ చేయబడలేదో ఇటువంటి ఏరియాస్ని మనం ఏంటంటామంటే మనం అన్చార్టెడ్ ఏరియాస్ అంటాం. సో ఇక్కడ రీసెంట్గా వచ్చినటువంటి ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో అంతవరకు ఎక్స్ప్లోర్ చేయనటువంటి ఏరియాస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు. అలాగే ఇక్కడ మనకి ఈ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ కూడా మనకి అంతవరకు ఎక్స్ప్లోర్ చేయలేనటువంటి ఏరియాస్లో కూడా ఈ అటానమస్ వెహికల్స్ వెళ్ళి ఈ ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి అని కూడా మనకి ఇక్కడ ఈ ప్యాసేజ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి అన్చార్టెడ్ ఏరియాస్ అంటే అంతవరకు ఎక్స్ప్లోర్ చేయనటువంటి ఏరియాస్. సో ఈ వర్డ్ మీనింగ్ అనేది మనకి క్వశ్చన్లో అడగడం జరిగింది కాబట్టి ఒకసారి క్వశ్చన్ చూద్దాం మనం. సో వాట్ డస్ అన్చార్టెడ్ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఓషన్ ఎక్స్ప్లోరేషన్? అన్పెయింటెడ్, సో ఇది పెయింటింగ్ రిలేటెడ్ కాదండి. వెల్ సూటెడ్ కాదు. అన్ఇంపార్టెంట్ ఆర్ నాట్ యూజ్ఫుల్, సో ఇది కూడా కాదండి మనకి. అన్మ్యాప్డ్ ఆర్ అన్ఎక్స్ప్లోర్డ్, ఎస్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. అన్చార్టెడ్ అంటే అంతవరకు ఎక్స్ప్లోర్ చేయనటువంటి ఏరియాస్. సో అన్మ్యాప్డ్ ఆర్ అన్ఎక్స్ప్లోర్డ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్తో అంతవరకు ఎక్స్ప్లోర్ చేయనటువంటి ఏరియాస్ సైంటిస్టు ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు. అండ్ మెరైన్ బయాలజిస్ట్స్ ఆర్ పర్టికులర్లీ ఇంట్రిగ్యూడ్ మీన్స్ వెరీ ఇంట్రెస్టెడ్ బై ద పొటెన్షియల్ ఫర్ లైఫ్ అరౌండ్ హైడ్రోథర్మల్ వెంట్స్. ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ అనే ఈ పర్టికులర్ ఏరియాస్లో ఏవైతే ఈ కొత్త రకమైనటువంటి అంటే అంతవరకు చూడనటువంటి ఈ జీవులు ఉంటాయో వాటి కోసం సైంటిస్ట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే ఓషియన్ గ్రౌండ్లో లోపల ఉన్నటువంటి ఈ లావా కానీ ఏది కానీ ఎక్కడి నుంచి అయితే బయటకు వస్తుందో ఇటువంటి ఏరియానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ అని అంటాం. ఇక్కడ మన హ్యుమానిటీకి కావాల్సినటువంటి డిఫరెంట్ మెరైన్స్ అలానే మినరల్స్ ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి ఈ ఏరియాస్ మీద సైంటిస్టు స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీనివల్ల మనకి డిఫరెంట్ మినరల్స్ అనేవి మనకి అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి మినరల్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఎందుకంటే ఇవి ఎక్స్ట్రీమ్ హీట్ నుంచి ఎక్స్ట్రీమ్ కోల్డ్లోకి ఈ మినరల్స్ అనేవి వస్తాయి. సో ఇవి డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి ఏర్పరుస్తాయి. కాబట్టి మనకి ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ మీద స్పెషల్ రీసెర్చ్ అనేది జరుగుతుంటుంది. అలానే ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా కొన్ని జీవులు అనేవి బతుకుతున్నాయి. సో వీటిని రీసెర్చ్ చేయడం కూడా సైంటిస్ట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఇటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కొన్ని సందర్భాల్లో 600-700 సెల్సియస్ డిగ్రీస్లో కూడా కొన్ని జీవులు బతుకుతుంటాయి. సో ఈ జీవుల్ని అంతకుముందు చూడడం సాధ్యమయ్యేది కాదు. బట్ ఎప్పుడైతే ఈ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ అనేవి అవైలబిలిటీలోకి వచ్చాయో అంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి, సో ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ ఏరియాల్లో ఈ రీసెర్చ్ అనేది జరుగుతుంది మరియు ఈ జీవుల కోసం స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఇవి సైంటిస్ట్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే మనకు కావాల్సినటువంటి మినరల్స్ కూడా వీటి నుంచి అవైలబుల్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఏరియా ఆఫ్ స్టడీ అనేది సైంటిస్ట్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిపై మనకు క్వశ్చన్ ఉంది కాబట్టి మనం ఒకసారి క్వశ్చన్ని అబ్జర్వ్ చేద్దాం. సో మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటండి, వాట్ టైప్ ఆఫ్ అండర్ వాటర్ ఫీచర్ ఆర్ మెరైన్ బయాలజిస్ట్స్ ఆర్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ డ్యూ టు ఇట్స్ యూనిక్ ఎకోసిస్టమ్. సో ఏ పర్టికులర్ ఫీచర్ అనేది ఈ మెరైన్ బయాలజిస్ట్స్ అనే వారు అట్రాక్ట్ చేయబడుతున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే డైవర్స్ ఏరియా ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ కాదండి, హై సెలైనిటీ ఆఫ్ వాటర్. ఈ హై సెలైనిటీ వాటర్ అనేది ఎంటైర్ ఓషన్స్లో ఉంటుంది కాబట్టి మనకి ఇది కరెక్ట్ కాదు. హైడ్రోథర్మల్ వెంట్స్, హైడ్రోథర్మల్ వెంట్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. అండ్ కోరల్ రీఫ్స్ కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. ప్యాసేజ్లో క్లియర్గా హైడ్రోథర్మల్ వెంట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి, హైడ్రోథర్మల్ వెంట్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ప్యాసేజ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద రైజ్ ఆఫ్ ద ఓషన్ స్టార్ట్అప్స్ సచ్ యాజ్ Ocean Infinity and Ocean X is further accelerating the pace of the exploration. Their goal is to unlock the secrets of the deep from uncovering lost shipwrecks to identifying potential sources of rare minerals and medicines.
as technology advances, future missions will continue to push the boundaries of human understanding, possibly revealing entirely new ecosystem and life forms. సో ఈ ప్యాసేజ్లో ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అటువంటి ఈ ఓషన్ ఇన్ఫినిటీ అండ్ ఓషన్ ఎక్స్ అనేవి ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ ఫైండింగ్స్ అనేవి బయటకు రావడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ అండ్ వీటి గోల్స్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే అన్లాక్ ద సీక్రెట్ ఆఫ్ ద డీప్. సో ఈ ఓషన్ డీప్లో ఉన్నటువంటి సీక్రెట్స్ని బయటకు రివీల్ చేయడము, అలానే ఈ సిప్రెక్స్ అంటే పాడైనటువంటి సిప్స్ని ఐడెంటిఫై చేయడము, అలానే పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ రేర్ మినరల్స్. సో ఈ సీబెడ్లో ఉన్నటువంటి రేర్ మినరల్స్ని ఐడెంటిఫై చేయడము, అలానే మెడిసినల్స్ని ఈ రేర్ మినరల్స్ ఉపయోగించి, అలానే కొన్ని ఈకోసిస్టమ్ ఉపయోగించి వాటి నుంచి ఎటువంటి మెడిసిన్స్ తయారు చేయొచ్చు అనేది ఐడెంటిఫై చేయడం అనేది వీటి ప్రైమరీ గోల్గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీనిపై క్వశ్చన్ ఉంది కాబట్టి మనం ఒకసారి క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద పొటెన్షియల్ డిస్కవరీస్ ఆఫ్ ఆర్ అవుట్కమ్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఏంటి అని మనం చూసినట్లయితే లాస్ట్ సిప్రెక్స్, రేర్ మినరల్స్ అండ్ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేది మనకి ప్యాసేజ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుందండి? ఆప్షన్ 1. ఈ విధంగా మనం ఎప్పుడైతే క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకుంటూ ప్యాసేజ్ని మనం స్టడీ చేస్తామో మనం ఆన్సర్స్ని యాక్యురేట్గా మరియు తొందరగా మనం సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.